ఈ పాల పరిగెలండి చాలా బాగుంటాయి వండుకుంటే. ఈట్లికి తలకాయలు తీసియాలి. పులుసు గూడా బాగా ఉంటది. పులుసు గూడా తీసేసి ఉప్పేసి బాగా రుద్ది కడగాలి. బాగా రుద్ది కడిగి పక్కన పెట్టుకొని, పెనంలో నూనె పోసుకోవాలి. నూనె పోసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఏయించిన తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, పసుపు ఏసుకోవాలండి. అది ఏసుకుని కొంచెం తర్వాత కొద్దిగా మసాలా అల్లం, వెల్లుల్లిపాయి, గసగసాలు, కొబ్బరి అది పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకొని ఏసుకోవాలి. ఏసి కొద్దిగా ఏగిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోయకూడదు. ఒక అర గ్లాస్ పోయాలి. పోసిన తర్వాత చేపలెయ్యాలి. కొత్తిమీర గూడా ఏసుకోవాలి కొంచెం. ముందే ఏసేయాలి కొత్తిమీరి. మళ్ళీ చేపలేసిన తర్వాత కొత్తిమీర కలవదు పైన అంతా ఊడిపోతాయి. ముల్లులు గూడా ఉండవండి. చాలా బావుంటాయి ఈ చేపలు. బాలింతలు గూడా తినొచ్చు. జీడిపప్పుల్లాగుంటాయి. ఒకటే ముల్లు. చాలా బావుంటది ఇది కూర. మీరు గూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటది కూర. బాయ్ గైస్.